తెలంగాణలో ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోంది. జిల్లాల పర్యటనల బాధ్యతలను ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీసుకున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభిస్తూనే కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో ముందుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులలో జోష్ నింపుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేందర్, బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఎలక్షన్స్ రాకముందే దాదాపు ఈ వాతావరణం ఏమి లేకముందే మొత్తంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక దూకుడుగా వెళ్ళిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు ఇంకాస్త దూకుడు పెంచి దాదాపు రెండు పార్టీలు కూడా ఈ సందర్భంగా ఒక సందర్భంగా టికెట్లు ప్రకటించడం, మరోపక్క ఎలక్షన్ సమీపిస్తున్న వేళ మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇతరు తెలంగాణకు వస్తున్న వేళ మరి మొత్తంగా కూడా నిన్న ప్రధానమంత్రి ఎన్నికల శంకరరావు కూడా పూరించారు ఇక్కడ మహబూబ్నగర్ కేంద్రంగా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ CW సమావేశం, తుక్కుగడలో భారీ బహిరంగ సభ, వీటిల్లో ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇటు ప్రధానమంత్రి దాదాపు ఎన్నడూ లేనట్టుగా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి దాదాపు అనేక హామీలు, పసుపు బోర్డు కావచ్చు, ఇలాంటి ఎన్ని ఇచ్చిన నేపథ్యం. అయితే రెండు జాతీయ పార్టీలు కూడా సమపాలనలో దాదాపు ఎన్నో ఇప్పటి వరకైతే ప్రజలను ఆకర్షించేలాగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ హామీలు గుప్పిస్తున్న నేపథ్యంలో మరి ఇటు కేసీఆర్ అట్లాగే కేటీఆర్తో పాటు హరీష్ రావు ఈ ఇద్దరు కూడా జిల్లాల వారీగా పూర్తిగా మొత్తంగా కూడా ప్రచారానికి పెద్దపీట వేశారు. దాదాపు అభ్యర్థుల్లో ఎప్పటికైతే కాస్త ఇన్నాళ్ళుగా అభ్యర్థులు ప్రకటించే సమయంలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఓవైపు వాళ్ళు బుజ్జగిస్తూనే నియోజకవర్గాల బాట పడుతూ ఇటు ప్రజలకు దగ్గరవుతూ ఇటు సంక్షేమం గురించి చెప్తూ అటు పాలన గురించి వివరిస్తూ దాదాపు రెండు పార్టీలు రాష్ట్రానికి వచ్చి ఏ హామీలు ఇచ్చాయి, ఏ సందర్భాల్లో ఇస్తున్నాయి, ఎందుకు ఇప్పుడు రావాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చెప్తూ దాదాపు బీఆర్ఎస్ పార్టీ చాలా దూకుడుగా వివరిస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే మేము సిద్ధం అన్నట్టుగా ఓవైపు టికెట్లు ప్రకటించడమే ఒక హ్యాట్రిక్ అనుకుంటే ఇప్పుడు రెండు జాతీయ పార్టీలను కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి వాటి కావచ్చు, వాళ్ళు విస్మరించినటువంటి కావచ్చు, మొత్తంగా కూడా రెండు పార్టీలకు సమానంగా మొత్తంగా కూడా ధీటుగా సమాధానాలు చెప్తున్నారు. దానికి తగ్గట్టు ఓవైపు కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు జోష్ పెంచుతూనే మరోవైపు అసంతృప్తి అనేది ఎక్కడ కూడా తావు లేకుండా మొత్తంగా లోపల ఎంత అంతర్యుద్ధం ఉన్నా కూడా పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూనే వైపు మాత్రం టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఇటు కేటీఆర్ వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో దాదాపు అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, పాలనకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు పూర్తిగా చెప్తున్న నేపథ్యం. మరోపక్క హరీష్ రావు కూడా అదే నేపథ్యంలో జిల్లాల వారీగా దాదాపు మొత్తంగా కూడా కాలేజీలు చేసినటువంటి అభివృద్ధిని తన శాఖకు సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి శాఖలు కావచ్చు, ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి కేటీఆర్ హైటెక్ సంబంధించినటువంటి మొత్తంగా రాష్ట్రం అయితే 10 సంవత్సరాల కాలంలో తామేమి చేశాం, ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా వచ్చి ఏమేమి చెప్తున్నాయి, ప్రజలు ఎవరు నమ్మేటట్టుగా లేరు. ఇటు నిన్న ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పసుపు బోర్డు కావచ్చు, ఇటు మోడీ చెప్పిన నేపథ్యంలో మరి హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి కూడా వాళ్ళు గత 5 సంవత్సరాల కిందనే వీళ్ళు ఇవ్వచ్చు ఒక అవకాశం ఉంది, 10 సంవత్సరాల కింద ఇవ్వచ్చు ఒక అవకాశం ఉంది, రైతులు ఎప్పుడో బాగుపడేవారు, మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది వీళ్ళకు అనేటట్టుగా దాని తగ్గ కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యం కనిపించింది. మరోపక్క కిషన్ రెడ్డి కూడా పాలనకు వీళ్ళకు అసలు మేనేజ్మెంటే రాదు అన్నట్టు చెప్పిన నేపథ్యంలో దానికి కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఏకత్వంతో ఉండరు, ఒకరు కూడా ఒక మోడీ వస్తేనే జాతీయ నేతలు రాష్ట్రంలో ఒక ప్రథమ స్థాయి నేతలు రాలేదు, మీరు మా గురించి మా అడ్మినిస్ట్రేషన్కు చెప్తారన్నారు, దానికో కౌంటర్ ఇవ్వడం. ఇటు 6 హామీలు ఏవైతే ఇచ్చాయో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి వాటికి గ్యారంటీ లేదు, వారంటీ లేదని దానికో కట్టుబడి చెప్పడం. ఇక రిజర్వేషన్లు SC ST ఏదైతే రిజర్వేషన్లు ఏవైతున్నాయో దానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏలుతున్నటువంటి రాష్ట్రాల్లో మీరు అమలుపరచండి, తర్వాత ఇక్కడ చెప్పండి అనేటట్టుగా దానికి కౌంటర్ ఇవ్వడం. ఇక మహిళా బిల్లు గురించి ప్రస్తావించిన కవిత ఇటు కేసీఆర్ కూడా లేఖలు రాయడంతో ఇటు నిన్న మోడీ వచ్చిన సందర్భంలో మహిళా బిల్లు కూడా మేము ఇచ్చాం, దాన్ని అమలు పరుస్తున్నామని చెప్పిన నేపథ్యంలో మహిళా బిల్లుకు దాదాపు 2014లోనే కేసీఆర్ లేఖ రాశారు, దానికోసం పోరాటం చేశారు, ఆ ప్రస్తావన లేదు, మా క్రెడిట్ అంతా అన్నట్టు కూడా దాన్ని చెప్తున్నారు. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేదే లేదు, ఎక్కడ కూడా ఇరుక్కున పడేటట్టుగా స్పందించేదే లేదు, పూర్తిగా కౌంటర్కు ఎన్కౌంటర్ దాదాపు ఆ రకంగా మొత్తంగా కూడా విమర్శకు సద్విమర్శ దాదాపు ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే సిద్ధం అనేటట్టుగా ఉంది. ఇప్పుడు దాంతో ఈ ఇరువు నేతలు కూడా ఇటు కేటీఆర్, ఇటు కవిత, ఇటు హరీష్ రావు
పూర్తిగా ఫీల్డ్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రకటించబడిన అభ్యర్థులు వాళ్ళలో కూడా జోష్ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా రాత్రి ఉదయం నుంచి ఎప్పుడు లేదు కదా ఎలక్షన్ షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి అర్ధరాత్రి అయిన వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వీటన్నిటిలో కూడా పూర్తిగా హడావిడి చేస్తూ దాదాపు ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ బహిరంగ సభల్లో ఈ రెండు పార్టీలను పూర్తిగా రెండు పార్టీల మొత్తంగా కూడా వాళ్ళను బహిరంగంగా వాళ్ళను విమర్శిస్తూ దాదాపు ప్రజలకు దగ్గరవుతూ మొత్తానికైతే బీఆర్ఎస్ వైపే మొత్తంగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని ఇట అధికారం ఇచ్చేలా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేలా ప్రజలతో మమేకమవుతూ దాదాపు అన్ని కార్యక్రమాలు చేస్తూ చాలా బిజీగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలైనటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఎంతో మొత్తంలో ఫుల్ టైమ్గా దాదాపు కాన్స్టిట్యూన్సీలలోనే ఫుల్ టైమ్గా కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.